హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. ఈ రోజు మార్కెట్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సెకండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ట్రేడ్ అంటే మార్కెట్లో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేయాలనే దానిలో భాగంగా మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 23,135 నుంచి 23,150 పాయింట్స్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లో ఓపెన్ అయ్యి విత్ ఇన్ 1 అవర్ టైంలో ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ర్యాలీ అయింది. తర్వాత ఎంటైర్ డే వచ్చేసి కన్సాలిడేట్ అవుతున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కనుక బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ప్రీమియం డికే అవ్వడానికి మార్కెట్ కన్సాలిడేట్ అయింది. ఓకే, మనం లెవెల్స్తో పాటు ట్రేడ్ చేస్తే అడ్వాంటేజ్ తెలుసుకోవాలంటే ఈరోజు న్యూస్ బేస్ వల్ల మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే, ఎగ్జాక్ట్లీ మనకు ఇన్ కేస్ అక్కడ మనకు సపోర్ట్ లెవెల్స్ మనము ప్రీ డిఫైన్డ్ లేదనుకోండి, మన దగ్గర మనం అక్కడ పుట్ సైడ్ వెళ్ళి ఉంటే మార్కెట్లో మన అకౌంట్ వాష్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు చాలామంది మార్కెట్లో రైజ్ అవుతున్న కొద్దీ షార్ట్ ఆపర్చునిటీ వెతికారు. ఆ విధంగా మార్కెట్ వాళ్ళ అకౌంట్ ఏదైతుందో దాన్ని వాష్అవుట్ చాలామంది అకౌంట్ వాష్అవుట్ అయి ఉండొచ్చు. ఓకే, అలా కాకుండా మనం లెవెల్ బేస్డ్ ట్రేడ్ చేసి అంటే మనం నిన్న డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబబిలిటీ వచ్చేసి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ట్రేడ్ ఎలా చేయాలి, లేదు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ట్రేడ్ ఎలా చేయాలి, ఇలా ప్రీ డిఫైన్డ్ మైండ్ సెట్తో ట్రేడ్ చేసి మన అకౌంట్ అనేది గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. లేదంటే మనం ర్యాండమ్ ట్రేడ్ చేయడం వల్ల ఏంటంటే అకౌంట్ వాష్ అవుట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది. ఓకే, రేపటి ట్రేడ్ సెటప్ గురించి మనం డిస్కస్ చేయాలంటే బేసిక్గా ఈరోజు ఏదైతే ఫస్ట్ 1 అవర్ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కన్సాలిడేట్ అయింది, ఒక ఛానల్లో కన్సాలిడేట్ అయింది. రేపు మార్కెట్లో నేను డౌన్ సైడ్ అనేది ప్రెడిక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ డౌన్ సైడ్ ఉన్న ఆ ట్రేడ్ అనేది నేను ఇనిషియేట్ చేయను. ఓన్లీ లాంగ్ సైడ్ మాత్రమే నాకు హై ప్రాబబిలిటీ కనిపిస్తుంది. ఓకే, మనకు నార్మల్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 23,270-275 క్రాస్ అయితే నేను లాంగ్ ఇనిషియేట్ చేస్తాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,350. ఇన్ కేస్ 23,350 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, మార్కెట్లో నేను ట్రెండింగ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇక లాంగర్ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే ట్రెండ్ లైన్ అనేది 23,350 దగ్గర ఒక రెసిస్టెన్స్గా ఉన్నది. ఇన్ కేస్ ఈ 23,350 క్రాస్ అయితే మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్ 23,450, ఈవెన్ 23,500, 550, 600 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. రేపటి మార్కెట్లో ఓన్లీ నేను లాంగ్ సైడ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే మాత్రం ట్రేడ్ అనేది నేను అవాయిడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.